క్షణం క్షణం ప్రకంపనం పదం పదం భయాస్పదం స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 హరకింకర దర్శనానికి వచ్చావా? మీ ఇష్టదైవానికి నైవేద్యం పెట్టు. నీ ఒంటి మీద అంత రక్తం స్మిత, ఇది ఎక్కడ దొరికి నీకు? కరకింకర కరకింకర కొడవలి, నైవేద్యం పెట్టడానికి ఇది లేకపోతే ఎలా? రక్తంతో తడిసిన ఈ చీర ఇంట్లో ఉంచుకోకూడదు. ఎవిడెన్స్ లేకుండా కాల్ చేస్తున్నాను. నా మూలంగా ఎంత పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నావు. శ్యామ్కి నా మొహం ఎలా చూపించను? పవన్కి తెలిస్తే తప్పంతా నాదే అంటాడు. లీవ్ ఇట్ స్నిగ్ధ. ఏదో విధంగా మనం అక్కడి నుంచి బయటపడగలిగాం. కానీ ఆ క్షణంలో నేనెంత హడిలిపోయానో తెలుసా? మనం అక్కడికి వెళ్ళి రావడం ఒక విధంగా మంచిదైంది. ఎందుకంటే నువ్వు చెప్పిన ఆలయం లాంటిదేమీ అక్కడ లేదని అర్థమైంది కదా. అదేంటి, అక్కడ ఆలయం లేదని ఎలా అంటున్నా? చీకట్లో మనం దారి తప్పామని చెప్పాను కదా. పైగా అక్కడ మేరుకుట్టి కూడా కనిపించాడు. అతనే నాకు ఇది ఇచ్చాడు. స్నిగ్ధ, అది నాకు ఇచ్చి నేను ఎక్కడైనా దాచేస్తాను. అమ్మో, ఇది కర్రకింకర కొడవలే, ఎవ్వరికి ఇవ్వను. This is the place. Hey, come on, I say.
take No. it good. ఈ అమ్మాయి మన స్నేహం ఆశించి వచ్చింది. జూబిన్ నాకు ఇక్కడ బాగాలేదు, వెళ్ళిపోదాం పద. Come on. Cool down. Take it easy. ఏమ్మాయే పేరు జోసఫైన్. వీళ్ళంతా నీ స్నేహితులు. నీతో సంబంధం కలుపుకోవడానికి ఇవాళ్ళందరూ ఇక్కడికొచ్చారు. సందేహించకుండా తాగు. నీ దేశంలో ఈ పానీయానికి ఏదీ సాటిరాదు. నేను జోసెఫైన్ని ముస్తాబు చేసి అందర్నీ ఆలయంలో కలుస్తాను. ఈలోగా జూబిన్ కూడా సిద్ధమవుతాడు. కరకింకర కళ్ళల్లోకి చూడు. కరకింకర సన్నిధిలో ఉన్నావు నువ్వు. కరకింకరకు నీ సర్వస్వం సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండు. ఈ ఆడది నీ పొందుకోరి తన శరీరాన్ని ఆత్మని సమర్పించుకోవాలనుకుంటోంది. ఇక మీదట నువ్వే ఈమె దైవానివి. నీకు తప్ప ఎవ్వరికీ తల వంచదు. నీకోసం ఏదైనా చేయటానికి సిద్ధపడుతున్న ఈ భక్తురాలిని స్వీకరించు, స్వీకరించు, స్వీకరించు. కరకింకర నిన్ను భక్తురాలిగా స్వీకరించాడు. ఇక మీదట కరకింకర అనుగ్రహం నీకుంటుంది. కరకింకరను ప్రసన్నం చేసుకో. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను.
కరకింకర గుర్తు ఇది. ఇది జీవితాంతం నీతోనే ఉంటుంది. నువ్వు ఏ దేశంలో ఉన్నా నీ తోటి భక్తులు నిన్ను గుర్తిస్తారు. ఈ రోజు మనకెంతో ముఖ్యమైన రోజు. జోసెఫైన్ మనతో కలిసిన సందర్భాన్ని ఈ ప్రాంగణంలో ఉత్సవంగా జరపాలి. Hey! జూబిన్, నువ్వు నన్ను కోరుకోకూడదు. ఒక్క భీష్తి నాయకి తప్ప ఆ అధికారం వేరెవ్వరికీ లేదు. ఈ అభ్యంతరాలు నేను ఇక వినను. ఇక్కడ అందరూ ఒకటి నువ్వే కదా అంటావు. జూబిన్, వదిలు. ఛీ! కరకింకర సమక్షంలో ధిక్కారం చూపుతున్నావు. నీకు శిక్ష తప్పదు. శిక్ష కాదు, ప్రేమ భిక్ష పెట్టు.
నాకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నానని పవన్ రాశాడు. అంటే అనుకున్న దానికంటే త్వరగా తిరిగి వచ్చేస్తాడా? నిజంగా అంతకంటే ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇంకేముంటుంది? పవన్ తిరిగి వచ్చేసరికి నేను నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయి ఉంటానేమో. అసలు పవన్ లేకుండా ఇన్ని నెలలు నేను ఎలా ఉండగలిగాను? హైదరాబాద్లోనే ఉండిపోయి నేను సాధించింది ఏమిటి? అత్తయ్య గారి మధ్య మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఆవిడికి నేనంటే అయిష్టం మాత్రమే కాదు, ద్వేషం కూడా ఉంది. ఇది మాత్రం పచ్చి నిజం. కానీ కానీ ఈ విషయాలు ఏమీ పవన్కి చెప్పుకోవడానికి కూడా లేదు. పవన్ తిరిగి వచ్చేసరికి అత్తగారు మెచ్చిన కోడల్లా కనిపించి తన ఆనంద పెట్టాలనుకున్నాను. అది ఎలాగూ జరగడం లేదో. పూర్తిగా నా మనసుకి నచ్చిన జీవితం కూడా నాకు సమకూరలేదు. ఏమిటి ఏమిటి జీవితం? ఇవన్నీ చాలవన్నట్టు కరకింకరాలయం ఒకటి, కాచాయిని, మేరుకుట్టి అంతా కలిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి సలపనివ్వడం లేదు. ఇదంతా నా భ్రమేనని కొట్టి పారేస్తుంది సుస్మిత. నాకు పిచ్చి పట్టిందనుకుంటున్నాడు పోలీస్ కమిషనర్. నాకిక విముక్తి లేదు. విముక్తి విముక్తి విముక్తి. బాబు బాబు అనురత్, నన్ను క్షమించు. నువ్వు భూమి మీద పడకముందే నేను నాతో తీసుకెళ్ళిపోతున్నాను. ఏం లేదమ్మగారు, అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళిన శబ్దం విని నేను లేచాను. గ్యాస్ వాసన రావడంతో కంగారు పడి అమ్మాయి గారిని బయటకు లాగేశాను. ఇంత రాత్రి వేళ వంటింట్లో ఏం చేస్తున్నావు? అది అమ్మాయి గారు కూడా గ్యాస్ వాసన రావడంతోనే లేచుంటారు, అంతే కదా? నాకు ఈ బుద్ధి ఎందుకు పుట్టింది పవన్? నీ స్నేహాన్ని ప్రేమని వదులుకోవాలని నాకెందుకు అనిపించింది? మరో 4 రోజుల్లో నువ్వు తిరిగి వచ్చేస్తావు. అప్పటికి మన బాబు కూడా పుడతాడు. ఇంత ఇంత అందమైన భవిష్యత్తు ఎదురుగా పెట్టుకుని ఇలాంటి ఇలాంటి భయంకరమైన ఆలోచనలు ఏంటి పవన్? నా మనసు ఎందుకు వసం తప్పుతుంది? నిద్రపోయారు అమ్మగారు? ఆ అమ్మాయి వంటింట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. నేను వెళ్ళి ఆపకపోయి ఉంటే ఈ పాటికి బూడిదయ్యుండేది. నెలలు నిండిన ఆడదిలా చావకూడదు. పైగా ఇవాళ నిండు చంద్రుడు ఆకాశం ఎక్కాడు. ఈ రోజు ఇలాంటిది జరిగితే పుష్కరం దాకా ఆమె ప్రేతాత్మ ఈ ఇంటిని పీడిస్తుంది.
నమస్తే ఆంటీ. నేను డాక్టర్ సుస్మిత. ఓ సుస్మిత, రామ్మా కూర్చో. అప్పుడెప్పుడో మా పవన్ పెళ్లిలో చూశాను నిన్ను, ఆ తర్వాత చూడలేదు. అవునాంటీ. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందమ్మా. స్నిగ్ధేది? హలో. హలో. ఏంటి, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా? నాకు ప్రేమ నర్సింగ్ హోమ్ లో అపాయింట్మెంట్ ఉంది, కానీ పర్వాలేదు, లోపలికి రా. అపాయింట్మెంట్ ఉందన్నావు కదా, మానుకోవడం దేనికి? నేను సరదాగా వచ్చా అంతే. పద, నేను డ్రాప్ చేస్తాను. అత్తయ్య గారు, గంటలో వచ్చేస్తాను. నేను వెళ్ళొస్తాను ఆంటీ. అలాగేనమ్మా. పద. స్నిగ్ధ, ఏంటి అదోలా ఉన్నావు? ఆరోగ్యం బాలేదా? అలాంటిదేం లేదు, బాగానే ఉన్నాను. నో, ఐ డోంట్ బిలీవ్ యూ. కమ్. స్నిగ్ధ, మొహం అంతా అదోలా ఉంది. రాత్రంతా నిద్రపోలేదా? బాగా ఏడ్చినట్టున్నావు. కళ్ళు కూడా ఉబ్బిపోయాయి. అసలు నా దగ్గరికి రావడమే తగ్గించేసావెందుకు? నిజం చెప్పాలంటే ప్రేమ నర్సింగ్ హోమ్ నుంచి నీ దగ్గరికే వద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా నువ్వే వచ్చావు. సుస్మిత, నీతోటి మాట్లాడాలి, కొంచెం కారాపుతావా? సరే, ఇక్కడ ఆపుతాం. ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది? నిన్న రాత్రి సూసైడ్ చేసుకోబోయాను. నో. అలా ఎందుకు చేశాను? అంత మొండి ధైర్యం ఎలా వచ్చిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకున్నాను. వంటింటి తలుపులు మూసేసుకున్నాను, గ్యాస్ ఓపెన్ చేసి పెట్టాను. అంతలో మా పనమ్మాయి మస్తానమ్మ రాబట్టి సరిపోయింది. సుస్మిత, నాకు పిచ్చెక్కుతోంది. ప్రెగ్నెన్సీలో కొందరికి ఇలాంటి మాబిడ్ థాట్స్ వస్తుంటాయి. కొందరిలో నర్వస్ బ్రేక్డౌన్ కూడా వస్తుంటుంది. కానీ ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎనీవే, నీకు రిలాక్సేషన్ అవసరం. నేనిచ్చి నిద్ర మాత్రలు వేసుకుని హాయిగా పడుకో. ఓ పని చెయ్యి, సాయంత్రం ఇంటికి వచ్చేసేయ్. నాతో తీరిగ్గా మాట్లాడదు గాని. పద. సుస్మిత, నేనంటే నాకే భయంగా ఉంది. మళ్ళీ ఇలా జరిగితే రక్షించడానికి మస్తానమ్మ అక్కడ ఉండకపోవచ్చు. స్నిగ్ధ, డోంట్ బి ఫనీ. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే పవన్ తట్టుకోలేడు, ఒంటరిగా బ్రతకలేడు కూడా. సుస్మిత, ఒకవేళ నేను చచ్చిపోతే పవన్ని పెళ్లి చేసుకుంటావా? ప్లీజ్, కాదనకు.